ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హాస్ట్ వాల్స్ డైల్యూషన్లో అని ఒకటి చెప్తారు. చూడండి, ఇక్కడ హాస్ట్ డైల్యూషన్లో అంటే ఏం చెప్తారంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుని అప్పుడు మనం దీనికి డెఫినేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే వన్ మోల్ ఆఫ్ బైనరీ ఎలక్ట్రోడ్ తీసుకోవాలి. బైనరీ ఎలక్ట్రోలైట్ చూడండి. 1 మోల్ ఆఫ్ బైనరీ ఎలక్ట్రోలైట్ తీసుకుని మీరు ఏం చేస్తారని చెప్తారంటే చూడండి, 1 మోల్ అంటే చూడండి 1 మోల్ ఆఫ్ బైనరీ సొల్యూషన్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ V లీటర్ ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేయాలని చెప్తారు. అంటే ఏం చెప్తారంటే మనం సపోజ్ ఇలాగ ఏదైనా ఒక బేకర్ తీసుకున్నారనుకోండి. ఆ బేకర్లో మీరు ఏం చేస్తారంటే 1 మోల్ ఆఫ్ బైనరీ ఎలక్ట్రోలైట్ ఏదో ఒక ఎలక్ట్రోలైట్ అనేది తీసుకుని ఇక్కడ 1 మోల్ ఆఫ్ బైనరీ ఎలక్ట్రోలైట్ తీసుకుని దానికి ఏంటంటే V లీటర్ ఆఫ్ వాటర్ అనేది, అంటే దీనికి ఏం యాడ్ చేస్తారంటే వాటర్ అనేది యాడ్ చేస్తారు. దాని యొక్క వాల్యూమ్ని ఏమనుకోమని చెప్తున్నారంటే V కింద తీసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ అనేది వాటర్లో ఏమవుతుంది, డిజాల్వ్ అవడం అనేది జరుగుతుంది. వాటర్లో ఏమవుతుంది, డిజాల్వ్ అవుతుంది అని చెప్తారు. దాన్ని ఏం చెప్తుంటే డిసోసియేషన్ అని చెప్తారు. విఘటనం చెందుతుంది, వియోగం చెందుతుంది, అంటే డిసోసియేట్ అవుతుంది అని చెప్తారు. అంటే ఇక్కడ 1 మోల్ ఆఫ్ బైనరీ ఎలక్ట్రోలైట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ V లీటర్స్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఏం చెప్పాలంటే 2 పాయింట్స్ వచ్చి 1 మోల్ బైనరీ ఎలక్ట్రోలైట్ V లీటర్ వాటర్లో మీకు ఏమవుతుందంటే డిజాల్వ్ అవుతుంది అని చెప్తారు. V లీటర్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది అని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలా చెప్తారంటే ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ ఏమని చెప్తారంటే ఎలా తీసుకుంటారు, ఆల్ఫా అని తీసుకుంటారు. ఆల్ఫా కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ మూడిట్లకి రిలేషన్ చెప్పాలి మనం. దేనికి బైనరీ ఎలక్ట్రోలైట్కి, V లీటర్కి, అదేవిధంగా దీనికి ఆల్ఫాకి రిలేషన్ అనేది చెప్తారు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏంటంటే 1 మోల్. చూడండి, ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే ద ఈక్విలిబ్రియం మే బి రిప్రజెంటెడ్ యాజ్ represented as జాగ్రత్త చూడండి. మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ బైనరీ సొల్యూషన్ తీసుకున్నాం. బైనరీ సొల్యూషన్ అంటే మనకి ఇది బైనరీ ఎలక్ట్రోలైట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈక్విలిబ్రియంని ఇండికేట్ చేయాలంటే ఇలా రాస్తారు. నెక్స్ట్ ఏం చెప్తారంటే A++ B- అని రాస్తారు. A++ B- అని రాస్తారు. చూడండి, ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మీకు దీని నుంచి ఏం రాస్తారంటే ఇక్కడ ఇదేంటంటే ద ఈక్విలిబ్రియం మే బి రిప్రజెంటెడ్ యాజ్ AB నుంచి మనకి A++ B- కింద రాస్తారని చెప్తారు. ఇక్కడ వీటి యొక్క కాన్సన్ట్రేషన్స్ కనుక తీసుకున్నట్లయితే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను రాస్తానంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఆల్ఫా అనే వాడు వచ్చింది, V అనే వాడు వచ్చింది. ఓకే, ఆల్ఫా వాడు వచ్చింది, అదేవిధంగా V అనే వాడు వచ్చిందని చెప్తారు. ఇక్కడ గన తీసుకున్నట్లయితే మనకి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏం చెప్తాను, దేనికి రిలేషన్ చెప్తున్నాం, జాగ్రత్త చూడండి. ఇక్కడ డిసోసియేషన్ ఈజ్ ఆల్ఫా, ఈజ్ వాల్యూమ్ అని చెప్తుంది. దీని రిలేషన్ చెప్పినట్లయితే ఈ రెండింటికి కనుక రిలేషన్ కనుక తీసుకున్నట్లయితే డిసోసియేషన్కి ఆల్ఫాకి మనం రిలేషన్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఏం చెప్తారంటే మనకి డిసోసియేషన్ వియోగం చెందుతుంది. V అంటే వాల్యూమ్, అంటే ఇవి ఒకదానికొకటి ఎలా ఉంటుందంటే మనకి ఇన్వర్స్లుగా ఉంటుంది, అంటే 1/V కింద చెప్తారు. అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ C = ఏమని చెప్తుంటే α/V అని చెప్తారు. అంటే జాగ్రత్త చూడండి, α/V అదేవిధంగా ఇంటూ α/V
అంటే ఇది నెక్స్ట్ ఏం చెప్తారంటే 1 - ఆల్ఫా బై వి అని చెప్తారు. 1 - ఆల్ఫా బై వి అని చెప్తారు. దీనికి కాన్స్టెంట్గానే తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ ఆల్ఫా అంటే ఏంటి, ఇక్కడ డిసోసియేషన్ ఫ్యాక్టర్, వి అంటే వాల్యూమ్, వీటికి రిలేషన్ ఇలా చెప్తారు. ఇలా తీసుకుని చెప్పి జాగ్రత్త చూడండి. నెక్స్ట్ ఏం రాస్తారంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K = కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B మైనస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ AB అని రాస్తారు. K = ఆల్ఫా V ఇంటూ ఆల్ఫా V బై AB అంటే 1 - ఆల్ఫా బై V అని రాస్తారు. 1 - ఆల్ఫా బై V అని రాస్తారు. దీని నుంచి ఏం రాస్తారు, K = ఆల్ఫా స్క్వేర్ బై, చూడండి ఈ V అనేది పైకి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళినట్లయితే V క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, ఒక V అనేది మిగులుతుంది. V ఇంటూ 1 - ఆల్ఫా అనేది వస్తుంది. ఇంటూ 1 - ఆల్ఫా అనేది రావడం జరుగుతుంది. ఇంటూ 1 - ఆల్ఫా కింద చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ అనేది C = 1 - అని చెప్తారు. 1/V అని చెప్తారు. చూడండి, C కాన్సన్ట్రేషన్ 1/V అని చెప్తారు. అంటే ఇక్కడ V ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్, చూడండి ఇక్కడ V యువతల ఉంది, చూడండి ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి, VC = 1 అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ V కాబట్టి V = 1/C అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తారంటే V ప్లేస్లో వేర్ V C = 1/V అని చెప్తారు. 1/V అని చెప్తారు. దీని నుంచి ఏం రాస్తారు, V = 1/C అని రాస్తారు. దీని నుంచి ఉన్నాయి ఇవి సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఏం చెప్తారంటే K = ఆల్ఫా స్క్వేర్ బై 1/C ఇంటూ 1 - ఆల్ఫా అని చెప్తారు. K = ఇది పైకి వెళ్తుంది కాబట్టి C ఆల్ఫా స్క్వేర్ బై 1 - ఆల్ఫా అని చెప్తారు. 1 - ఆల్ఫా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే మనకి ఈ సమీకరణాన్ని మీకు ఏమని చెప్తారంటే ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ లా అని చెప్తారు. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ లా అని చెప్తారు. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ లా అని చెప్పడం జరుగుతుంది. దీన్నే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ లా ఆర్ ఆస్వాల్డ్ డైల్యూషన్ లా అని చెప్తారు. ఎక్కడికైనా తీసుకున్నట్లయితే ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K ఈజ్ కాల్డ్ ఏమని చెప్తారంటే, ఇక్కడ K అనేది ఏమని చెప్తారంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని చెప్తున్నారు. దీన్ని మీకు ఏమని ఇస్తారంటే చూడండి, ఇక్కడ Kని మీకు ఏం చెప్తారంటే K = ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అన్నారు కదా, దీన్ని మీకు ఏం చేస్తారంటే డిసోసియేషన్ కాన్స్టెంట్ అని కూడా ఇస్తారు. డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆర్ K = డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆర్ అయానిక్ కాన్స్టెంట్, డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆర్ అయానిక్ కాన్స్టెంట్స్ అని చెప్తారు. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే సాధారణంగా మనకి ఇక్కడ వీక్ ఎలక్ట్రోలైట్స్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఆల్ఫా వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్తారు. ఆల్ఫా వాల్యూ ఈజ్ చాలా లోవర్గా ఉంటుందని చెప్తారు. ఇది హారంలో ఉన్నప్పుడు దీని యొక్క వాల్యూని మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీని వాల్యూని ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు.
నెగ్లెక్ట్ చేసి రాసినట్లయితే చూడండి, నెగ్లెక్ట్ చేసి రాసినట్లయితే అంటే 1 - ఆల్ఫా అని చెప్తున్నారు కదా. చూడండి ఇక్కడ ఇది ఎలా రాస్తున్నాను, చూడండి ఇక్కడ 1 - ఆల్ఫా, ఇక్కడ ఈ వాల్యూ అనేది ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. అంటే ఇది నెగ్లెక్ట్ చేస్తానంటే v × 1 అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఈ ఆల్ఫా వాల్యూని ఏం చేస్తారంటే మీరు నెగ్లెక్ట్ చేసి రాసినట్లయితే మనకి ఏమవుతుందంటే k = α² అవుతుంది, α² అవుతుందని చెప్తారు. చూడండి ఇక్కడ α² అవుతుంది కాబట్టి దీని నుంచి మీరు ఆల్ఫా స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు అంటే α² ఏం రాస్తారు, k × v అని చెప్తారు. k × v, ఆల్ఫా √k × v అని చెప్తారు, √k × v అని చెప్తారు. దీన్ని నెక్స్ట్ ఏం రాసంటే ఆల్ఫా √k × √v అని రాస్తారు. ఇక్కడ k అనేది కాన్స్టెంట్, ఇక్కడ k అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే ఆల్ఫా ప్రపోర్షనల్ టు √v, ఆల్ఫా ప్రపోర్షనల్ టు √v అని రాస్తారు. ఆల్ఫా ప్రపోర్షనల్ టు √v అని రాస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే డిసోసియేషన్ అనేది అయితే చూడండి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ ఈ క్యాల్కులైట్, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వి క్యాల్కులైట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూమ్. ఇంకే ఎలా ఉంటుందంటే అంటే ఏం చెప్తారంటే దుర్బల ఎలక్ట్రోలైట్ యొక్క విఘటనావధి అనేది దాని విలీన ద్రావణ ఘనపరిమాణ వర్గమూలానికి ఎలా ఉంటుందని చెప్తుంటే అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్తారు. ఎలా ఉంటుందని చెప్తారు, అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్తారు. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ చెప్పారు అనుకోండి, కాన్సన్ట్రేషన్గా ఎలా చెప్తారు, కాన్సన్ట్రేషన్ టర్మ్ యూజ్ చేయాలంటే ఇది చెప్పాలి. ఇది చెప్పినట్లయితే మనం ఏం చెప్తారు, k = మీకు ఏమైనా వస్తుందంటే చూడండి ఇది అర్థమైంది కదా. అంటే ఏం చెప్తున్నాడు, డిగ్రీస్ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూమ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మీరు కాన్సన్ట్రేషన్ కూడా చెప్పినట్లయితే మీకు ఏం చెప్తారంటే కాన్సన్ట్రేషన్ సంబంధించి చెప్పాలంటే k = C⁴/1 - ఆల్ఫా అని చెప్తున్నారు, 1 - ఆల్ఫా అని చెప్తున్నారు. ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ దేన్ని నెగ్లెక్ట్ చేస్తాం, ఆల్ఫా టర్మ్ నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి k = C⁴² అని రాస్తారు. ఇక్కడ ఇదేం చేస్తుంది, ఇది జాగ్రత్త చూడండి, ఇక్కడ సి అనేది మల్టిప్లై చేస్తుంది, నేను డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ α² k/c కింద కన్వర్ట్ అవుతుంది. α² k/c కింద కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీని నుంచి ఏం రాస్తారు, ఆల్ఫా √k/c అని రాస్తారు. దీన్ని ఇంకా మీరు మల్టిప్లై ఇంకా k/√c అని చెప్తారు. అంటే ఇది ఎలా ఉంది, k అనేది ఏంటంటే కాన్స్టెంట్, ఆల్ఫా ఆల్ఫా ప్రపోర్షనల్ టు 1/c అని చెప్తారు. అంటే ఏం చెప్తారు, ఇక్కడ డిసోసియేషన్ అనేది డిగ్రీస్ ఆఫ్ డిసోసియేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. అంటే ఏం చెప్తున్నారంటే అకార్డింగ్ టు యాస్వాల్ డైల్యూషన్లా ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ ఈ క్యాల్కులైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది వాల్యూమ్ అండ్ ఆఫ్ ది సొల్యూషన్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ అని చెప్తారు. ఇది మనకేంటంటే ఆస్వాల్ డైల్యూషన్లో అంటే ఇది రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం ఏంటంటే ఇక్కడ α/v అంటే ఏం చెప్తుంది మనకి, చూడండి ఈక్విలిబ్రియం కదా, చూడండి ఇక్కడ ఈక్వేషన్ రాస్తారు, ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇది రాస్తారు.
చూడండి ఏ యొక్క కాన్సన్ట్రేషన్ తెలియజేయాలంటే మనకి ఏంటంటే డిసోసియేషన్ బై వాల్యూమ్ తీసుకుంటారు. ఇక్కడ వాల్యూమ్ని ఏమనుకున్నారు, వి అనుకున్నారు. డిసోసియేషన్ ఏమనుకున్నారు, ఆల్ఫా అనుకున్నారు. ఇది ఎలా ఏమవుతుందంటే దీన్ని కాన్సన్ట్రేషన్ తెలియజేయాలంటే చూడండి డిసోసియేషన్ బై వాల్యూమ్ అని చెప్తున్నారు, ఘనపరిమాణం అని చెప్తున్నారు. ఆల్ఫా బై వి దీనికి సంబంధించి ఇది ఇక్కడ చూడండి 1 - ఆల్ఫా అని రాశారు. 1 - ఆల్ఫా బై వి అని చెప్పి మొత్తం టోటల్గా వచ్చినట్లయితే చూడండి టోటల్ బైనరీ ఎలక్ట్రోలైట్ది అయితే మనకి ఏం చెప్తుంటే కాన్సన్ట్రేషన్ 1 - ఆల్ఫా బై వి అని రాస్తారు. సో దీని నుంచి మీరు ఇలా డెరివేషన్ చేసినట్లయితే మనకి లాస్ట్ని ఏం చెప్పాలి, ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ అని చెప్తారు. ఇది మీకు ఏంటంటే ఆస్వాల్డ్ డైల్యూషన్ లాంటి ఇది రాయాలి. అంటే ముందు ఎగ్జాంపుల్ తీసుకుని ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిన ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని ఇక్కడ ఈ ఆస్వాల్డ్ డైల్యూషన్ లాని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ దీనికి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఆస్వాల్డ్ డైల్యూషన్ లాగే కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ కన్నా తీసుకున్నట్లయితే జాగ్రత్తగా ఆ లిమిటేషన్స్ ఏంటంటే చూడండి లిమిటేషన్స్ ఆఫ్ డైల్యూషన్ల ఆస్వాల్డ్ డైల్యూషన్ లా అని చెప్తారు. లిమిటేషన్లో ఫస్ట్ ఏం చెప్తారంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త చూడండి. దిస్ లా ఓన్లీ అప్లికబుల్ టు డైల్యూట్ సొల్యూషన్స్ ఓన్లీ అంటే విలీన ద్రావణాలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్తారు. డైల్యూట్ సొల్యూషన్ ఇక్కడ డైల్యూట్ మీన్స్ లో కాన్సన్ట్రేషన్ అని వస్తుంది. డైల్యూట్ మీన్స్ లో కాన్సన్ట్రేషన్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి దిస్ లా అప్లికబుల్ టు డైల్యూట్ సొల్యూషన్స్ ఓన్లీ. నెక్స్ట్ ఏం చెప్తారంటే దిస్ లా డస్ నాట్ అప్లికబుల్ టు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అని చెప్తారు. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ స్ట్రాంగ్ సొల్యూషన్స్ అని రాసిన ప్రాబ్లం ఏం లేదు. డస్ నాట్ అప్లికబుల్ టు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అని చెప్తారు. అంటే ఏంటంటే దుర్బల ఎలక్ట్రోలైట్స్ అని చెప్తారు. అంటే వీక్ ఎలక్ట్రోలైట్స్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి ఇలా అనేది అప్లై అవ్వదు. వీక్ ఎలక్ట్రోలైట్స్కి మాత్రం ఇలా అనేది అప్లై అవుతుంది అని చెప్తారు. నెక్స్ట్ ఏం చెప్తారంటే ఆస్వాల్డ్ డైల్యూషన్ లాలో మనకి ఏం చెప్తారంటే చూడండి ఇక్కడ కే వాల్యూ డస్ నాట్ కాన్స్టెంట్ అని చెప్తారు. అంటే కే విలువ అనేది స్థిరంగా రాదు అని చెప్తాడు. ఇదేంటంటే మనకి లిమిటేషన్స్లో ఓన్లీ వీక్ ఎలక్ట్రోలైట్స్కి మాత్రమే వర్తిస్తుంది, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి వర్తించదు. కే వాల్యూ అనేది స్థిరంగా రాదని చెప్తారు. ఇది మీకు ఆస్వాల్డ్ డైల్యూషన్ లా అంటే ఇది రాస్తే సరిపోతుంది.